వెల్కమ్ టు SankalpStudySuccess. ఫ్రెండ్స్, ప్రొనౌన్స్లో నెక్స్ట్ లెక్చర్. ఈ లెక్చర్లో మనం అనదర్ టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ చూద్దాం. ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఓకే, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే, లుక్ ఎట్ ద డెఫినిషన్. దీస్ ప్రొనౌన్స్ పాయింట్స్ టు సంబడి ఆర్ సంథింగ్ ఫర్ విచ్ ఇట్ ఈస్ స్టాండింగ్. ఇక్కడ ఏంటంటే నాన్న, లిజన్, పాయింటింగ్ అవుట్ అనమాట. ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ మనం పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడామనుకోండి, అటువంటి ప్రొనౌన్స్ని మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటున్నాం. డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటి? చాలాసార్లు మనం కాలేజ్కి కానీ స్కూల్కి కానీ వెళ్ళినప్పుడు డెమో ఇస్తున్నాం మీకు అని అంటారు. డెమో అంటే ఏంటి? ఏ సార్ట్ ఆఫ్ ఇంట్రడక్షన్, అవునా కదా? పాయింట్అవుట్ చేయడం అంటే వాళ్ళ యొక్క సబ్జెక్ట్ ఎంత ఉందనేది వాళ్ళు డెమో ఇస్తున్నారు. డెమాన్స్ట్రేషన్ అంటాం, అవునా కదా? సో ఇక్కడ కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ సంథింగ్ వీఆర్ పాయింటింగ్ ఇట్ అవుట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఏవే వస్తాయంటే దిస్, దట్, దీస్, దోస్. ఈ నాలుగిటిని కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇవంటే ఈ నాలుగు కూడా ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ పాయింట్అవుట్ చేస్తాయి. ఎట్లా అనేది చూద్దాం. అయితే ఇక్కడ దిస్ అండ్ దట్ అనేవి సింగులర్ నౌన్స్కి వాడతాం, రైట్? దీస్ అండ్ దోస్కి మాత్రం మనం ప్లూరల్ నౌన్స్కి వాడతాం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. లెట్ us see few examples on demonstrative pronouns. దిస్ ఈజ్ ఫెంటాస్టిక్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఫెంటాస్టిక్ అని కనిపిస్తుంది. సపోజ్ దిస్ ఈజ్ ఫెంటాస్టిక్, సపోజ్ ఇదే ఉంది నాన్న, దిస్ ఈజ్ ఫెంటాస్టిక్ అని అంటున్నాను నేను. అంటే ఈ మార్కర్ని నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. ఫెంటాస్టిక్ ఎవరు? మార్కర్, అవునా కదా? సో మార్కర్కి ఒక ప్రొనౌన్ వాడుతున్నాను. మార్కర్ అనేది నౌన్, దీనికి నేను ఒక ప్రొనౌన్ వాడుతున్నాను, దిస్ ఈజ్ ఫెంటాస్టిక్, రైట్ ఆర్ నాట్? సో దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనమాట. ఇక్కడ ఇప్పుడు మార్కర్ అనేది సింగులర్ ఒకటే ఉంది కాబట్టి నేను దిస్ వాడాను. అదే చెప్పాను కదా, దిస్ అండ్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ సింగులర్ నౌన్స్. సరే, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్. నేను ఆ విషయాన్ని అసలు మర్చిపోను అంటే ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్. ఇక్కడ దట్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, రైట్? నెక్స్ట్, దీస్ మ్యాంగోస్ ఆర్ డెలిషియస్. ఇక్కడ దీస్ ఎందుకు వాడాం? ఇక్కడ మ్యాంగోస్ వచ్చింది అంటే ప్లూరల్. మ్యాంగోస్ అనేది, మ్యాంగో అనేది సింగులర్, మ్యాంగోస్ అనేది ప్లూరల్. సో దీస్ మ్యాంగోస్ ఆర్ డెలిషియస్. డెలిషియస్ అంటే చాలా రుచిగా ఉన్నాయి, రైట్? తర్వాత దీస్ బాయ్స్ ఆర్ బ్యాడ్. ఇక్కడ దీస్ అనేది మళ్ళీ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దీస్ బాయ్స్ ఆర్ బ్యాడ్. ఈ అబ్బాయిలు మంచివాళ్ళు కాదు అంటే దీస్ వాడుతున్నాను అంటే పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇక్కడ మ్యాంగోస్నైనా, ఇక్కడ అబ్బాయిలనైనా, బాయ్స్నైనా ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాం. ఓకే, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్లో ఫర్గెట్ దట్ దేన్ని మర్చిపోడో దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు ఇక్కడ. సో ఈ విధంగా మనం యూస్ చేస్తాం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ని, రైట్? ఓకే, నౌ లెట్ us see the uses. Okay nana, let us see few important points in demonstrative pronouns. Demonstrative pronouns are used to refer a sentence or a clause going before. చూడండి, ఇది మీకు అర్థం అవ్వాలి అంటే ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ లెట్ us see the first example. You are neglecting your business and this is bad for you and us. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు మీ బిజినెస్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు కదా. అయితే అంటే ఇక్కడ అయితే అలా చేయడం వల్ల, ఈ దిస్ అంటే ఇలా చేయడం వల్ల బ్యాడ్ ఫర్ యువర్ అండ్ అస్, మీకు మాకు చెడు జరుగుతుంది, అది మంచి పద్ధతి కాదు అని చెప్పడం. సరే, ఇక్కడ అసలు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఎక్కడుంది? ఈ దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కదా. ఇదేం చెప్తుంది నాన్న? లిసన్ కేర్ఫుల్లీ. యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ బిజినెస్ అండ్ దిస్ ఎవరు? దిస్ రిప్రజెంట్స్ ద హోల్ సెంటెన్స్ హియర్. ఈ పర్టికులర్ సెంటెన్స్ ఏదైతే ఉందో, సెంటెన్స్ ఇన్ ద సెన్స్ ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ ఎల్స్ క్లాజ్ అని చెప్పొచ్చు. యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ బిజినెస్. క్లాజ్ అంటే ఏం లేదు నాన్న, సబ్జెక్ట్ వర్బ్ కలిసిన సెంటెన్స్ క్లాజ్ అనమాట. ఆబ్జెక్ట్ క్లాజ్ కలిసింది అనుకోండి, అది ఒక సెంటెన్స్ అవుతుంది, రైట్? సరే, యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ బిజినెస్ అనేది మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఈ దిస్ అనే పర్టికులర్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఏదైతే ఉందో అది ఈ పర్టికులర్ మొత్తాన్ని యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ బిజినెస్ని రిపీట్ చేస్తుంది మళ్ళీ. అది దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తుంది. ఏం జరుగుతుంది? ఈజ్ బ్యాడ్ ఫర్ యూ అండ్ అస్, రైట్? అది విషయం. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, యు ఆర్ డ్రింకింగ్ టూ మచ్ అండ్ దిస్ విల్ రూయిన్ యువర్ హెల్త్. మళ్ళీ దిస్ ఏం చెప్తుంది నాన్న? నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో అది చెప్తుంది అనమాట దిస్ అన్నది. యు ఆర్ డ్రింకింగ్ టూ మచ్, నువ్వు అది ఎక్కువగా తాగుతున్నావు కాబట్టి అదేం చేస్తుంది? దిస్ విల్ రూయిన్ యువర్ హెల్త్, అది నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద యూజెస్ ఆఫ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. అంటే ఈ సెంటెన్స్ మొత్తాన్ని స్ట్రెస్ చేసి మళ్ళీ రిపీట్ చేస్తుంది అనమాట. సరే, నెక్స్ట్ వన్ చూడండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. లిజన్, when two nouns are mentioned in a sentence going before this refers to the later. This refers to the later and that refers to the former. అంటే చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. Both polity and individuality are necessary.
దిస్ గివ్స్ అస్ గ్రోత్ అండ్ దట్ గివ్స్ అస్ సేఫ్టీ. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఫస్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, తర్వాత దట్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కదా. అయితే చూడండి, ఈ దిస్ దట్ ఎవరెవరిని రిప్రజెంట్ చేస్తున్నాయో చూద్దాం. బోత్ పాలిటీ అండ్ ఇండివిజువాలిటీ ఆర్ నెసరీ. పాలిటీ అంటే ఏంటన్నా రాజకీయం, రైట్. పాలిటిక్స్ అంటే రాజకీయాలు, అది సింగులర్ ప్లూరల్ అనమాట. బోత్ పాలిటీ అండ్ ఇండివిజువాలిటీ, ఇండివిజువాలిటీ అంటే వ్యక్తిత్వం, వ్యక్తిగతం, రైట్ నాన్న, ఆర్ నెసరీ, రెండు అవసరమే. అంటే మన వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు అవసరమే మనకి, మన రాజకీయ ధోరణి మనకు అవసరమే. అయితే ఎందువల్ల అవి దేనికి అంటే దిస్ గివ్స్ అస్ గ్రోత్ అండ్ దట్ గివ్స్ అస్ సేఫ్టీ. ఇక్కడ దిస్ పాలిటీని రిప్రజెంట్ చేస్తుందా, ఇండివిజువాలిటీని రిప్రజెంట్ చేస్తుందా? ఇక్కడ దట్ అనేది పాలిటీని చెప్తుందా, ఇండివిజువాలిటీని చెప్తుందా అనేది మనం తెలుసుకోవాలి. అదే ఇక్కడ చెప్పాడు రూల్లో. ఏంటంటే దిస్ రిఫర్స్ టు ద లేటర్ అండ్ దట్ రిఫర్స్ టు ద ఫార్మర్. అంటే దట్ అన్నది ముందున్న దాన్ని చెప్తుంది, ఈ దట్ ఈ పాలిటీని చెప్తుంది, రైట్. ఈ దిస్ అన్నది ఇండివిజువాలిటీని చెప్తుంది. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో దిస్ అంటే ఇక్కడ ఇండివిజువాలిటీ, ఇండివిజువాలిటీ గివ్స్ అస్ గ్రోత్, మనం ఎదగగలుగుతాం ఇండివిజువాలిటీ వల్ల, అండ్ దట్ గివ్స్ అస్ సేఫ్టీ. అయితే ఈ రాజకీయాల వల్ల మనం కొంచెం సేఫ్గా ఉంటాం, ఎందుకంటే మనకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనుకోండి రాజకీయంగా, ఎవరు మనల్ని ఏం చేయలేరు కదా, సో సేఫ్గా ఉంటాం అనమాట. అంటే ఫార్మర్ ఏదైతే ఉందో దట్ రిప్రజెంట్ చేస్తుంది ఫార్మర్ని, పాలిటీని దట్ రిప్రజెంట్ చేస్తుంది, దిస్ అనేది ఇండివిజువాలిటీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే లాటర్ నౌన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. బోత్ పాలిటీ అండ్ ఇండివిజువాలిటీ ఆర్ నెసరీ. దిస్ గివ్స్ అస్ గ్రోత్, దట్ మీన్స్ ఏది గ్రోత్ని ఇస్తుంది, ఇండివిజువాలిటీ గివ్స్ అస్ గ్రోత్ అండ్ దట్ గివ్స్ అస్ సేఫ్టీ, పాలిటీ గివ్స్ అస్ సేఫ్టీ. దిస్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ రూల్. ఓకే, ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే, లెట్ us see another important rule. See friends, demonstrative pronouns in plural should not be used before variety of, kind of, sort of, etc. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి, దిస్ దట్ దీసు దోస్ కదా. ప్లూరల్లో ఏముంటాయి నాన్న, దీసు దోస్ కదా. ఆ రెండు కూడా మనం వాడకూడదంట. ఎక్కడ వాడకూడదు? బిఫోర్, దేని ముందు వాడకూడదు మనం? వెరైటీ ఆఫ్ అని కనిపించిన సెంటెన్స్లో, కైండ్ ఆఫ్ అని కనిపించినా లేదా సార్ట్ ఆఫ్ అని కనిపించినా సరే ప్లూరల్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ని వాడకూడదు. అది ఒక రూల్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, దీస్ వెరైటీ ఆఫ్ ప్యాడీ గివ్స్ గుడ్ ఈల్డ్ అంటున్నాడు. చూడండి ఇక్కడ వెరైటీ ఆఫ్, అసలు వెరైటీ ఆఫ్, కైండ్ ఆఫ్, సార్ట్ ఆఫ్ అంటే ఏంటి? మూడు ఒకటే మీనింగ్. రకమైన, ఈ రకమైన, పలానా రకమైనటువంటి అని అర్థం వస్తుంది అనమాట తెలుగులో. సో వెరైటీ అన్నా, కైండ్ అన్నా, సార్ట్ అన్నా మూడు ఒకటే. సి దీస్ వెరైటీ ఆఫ్ ప్యాడీ, ఈ రకమైన వరి ఏంటంటే గివ్స్ గుడ్ ఈల్డ్, మంచి సాగునిస్తుంది, లేదా మంచి మనకి ఈల్డ్ అంటే ఏంటంటే మనం మంచి రిటర్న్స్ ఇస్తుంది, మంచి ప్రొడక్టివిటీని ఇస్తుంది, రైట్. సో దీస్ వెరైటీ ఆఫ్, ఇక్కడ మిస్టేక్ ఎక్కడ వస్తుంది? వెరైటీ ఆఫ్ కనబడుతుంది. ఈ వెరైటీ ఆఫ్ కనిపించినప్పుడు మనకి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ప్లూరల్లోది మనం వాడకూడదు. కాబట్టి దీస్ అన్నది ఇక్కడ వాడకూడదు. మరి ఏం వాడాలి? దిస్ అన్నది వాడాలి. అది రూల్ నాన్న, గుర్తుపెట్టుకోండి. దీస్ వెరైటీ ఆఫ్ కనిపిస్తుంది కాబట్టి ఈ ప్రొనౌన్ ఇక్కడ దీస్ వాడకూడదు, దిస్ వాడాలి. దిస్ వెరైటీ ఆఫ్ ప్యాడీ గివ్స్ గుడ్ ఈల్డ్, అది రూల్ అనమాట. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ రూల్. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది అడుగుతాడు, రిమెంబర్, రైట్. తర్వాత దీస్ కైండ్ ఆఫ్ మ్యాంగోస్ ఆర్ సోర్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, కైండ్ ఆఫ్ కనిపిస్తుంది. కైండ్ ఆఫ్ కనిపించినప్పుడు ఇక్కడ ప్లూరల్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ వాడచ్చా? ఇది వాడకూడదు. మరి ఏం వాడాలి? దిస్ కైండ్ ఆఫ్ మ్యాంగోస్ ఆర్ సోర్. ఓకే, నెక్స్ట్ వన్. దీస్ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. చూడండి, సార్ట్ ఆఫ్ కనిపిస్తుంది. సార్ట్ ఆఫ్ కనిపించినప్పుడు దీని ముందు ఉండేటటువంటిది ఏమవ్వాలి? ప్లూరల్ అవ్వకూడదు, ప్లూరల్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవ్వకూడదు. ఇది కూడా దిస్ సార్ట్ ఆఫ్ అవ్వాలి. దిస్ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అయితే ఇంకొక వెరీ ఇంపార్టెంట్ నోట్ ఉంది, అదేంటో చూద్దాం. సీ ఫ్రెండ్స్, ప్లూరల్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఆర్ యూస్డ్ when varieties, kinds, sorts are used in plural. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇదే చూడండి నాన్న. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? వెరైటీ ఆఫ్, కైండ్ ఆఫ్, సార్ట్ ఆఫ్ వచ్చినప్పుడు ప్లూరల్ డెమాన్స్ట్రేటివ్ వాడకూడదు, కాబట్టి సింగులర్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ మనకి వెరైటీ ఆఫ్ అని కాకుండా ఇది మనకి ప్లూరల్లో ఇచ్చాడు అనుకోండి, వెరైటీస్ ఆఫ్ అని. వెరైటీస్ ఆఫ్ ఉన్నప్పుడు దీస్ వస్తుంది, రైట్. దీస్ వెరైటీస్ ఆఫ్ ప్యాడీ గివ్స్ గుడ్ ఈల్డ్, అది కరెక్ట్ సెంటెన్స్. అర్థమైందా? ఒకవేళ ఇక్కడ వెరైటీ ఆఫ్ అని అన్నప్పుడు ఇక్కడ ప్లూరల్ రాకూడదు,
వెరైటీస్ ఆఫ్ అన్నప్పుడు ఇక్కడ ప్లూరల్ రావాలి, ఇక్కడ ప్లూరల్ వస్తే ఇక్కడ ప్లూరల్ రావాలి, ఇక్కడ సింగులర్ వస్తే ఇక్కడ సింగులర్ రావాలి, అలా అనమాట. రైట్, ఇక్కడ చూడండి, దీస్ కైండ్ ఆఫ్ మ్యాంగోస్ ఆర్ సోర్ అనేది తప్పు, దిస్ కైండ్ ఆఫ్ మ్యాంగోస్ ఆర్ సోర్ కరెక్ట్. అయితే ఇక్కడ కైండ్స్ ఆఫ్ అని ఉందనుకోండి, అప్పుడు దీస్ కైండ్స్ అని కరెక్ట్ ఫామ్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇక్కడ కైండ్స్ ఆఫ్ అని ఇక్కడ ఎస్ ఉందనుకోండి, అప్పుడు దీస్ కైండ్స్ ఆఫ్ మ్యాంగోస్ ఆర్ సోర్ అని చెప్పాలి. ఓకేనా? తర్వాత ఇది కూడా అంతే, ఇక్కడ దీస్ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనేది తప్పు, దిస్ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్స్ అనేది కరెక్ట్ సెంటెన్స్. అయితే ఇక్కడ మనకి సార్ట్స్ ఆఫ్ అని వచ్చింది అనుకోండి, సార్ట్స్ ఆఫ్ SORTS సార్ట్స్ ఆఫ్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు దీస్ అనేది వస్తుంది ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దీస్ సార్ట్స్ ఆఫ్ ఫ్యాషన్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. రైట్, ఇది వెరీ ఇంపార్టెంట్ నాన్న, చాలా జాగ్రత్తగా గమనించాల్సింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒక్కటే, ఇక్కడ ఇచ్చింది సింగులర్ కాబట్టి వచ్చేది కూడా సింగులరే, ఇక్కడ ఇచ్చింది ప్లూరల్ కాబట్టి వచ్చేది కూడా ప్లూరల్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌనే. అదొక్కటి మీరు తెలిస్తే ఈ రూల్ అనేది మీరు నేర్చుకున్నట్టే. రిమెంబర్, ఫర్ వెరైటీ ఆఫ్, కైండ్ ఆఫ్ అండ్ సార్ట్ ఆఫ్. ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్.